అమ్మా అమ్మా ఇంటి చుట్టూ పోలీసులు కాపలా ఉంటే ఎందుకు వచ్చావురా? అమ్మా నేను చూడాలనిపించిందమ్మా. అసలు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీకోసమే బ్రతుకున్నాను రా. బాధపడకమ్మా, ఈ కష్టాలు తొలగిపోయి నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను. నాకు నమ్మకం ఉంది బాబు. అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. వస్తానమ్మా. విజయ్, అన్నం తిన్నావురా? గుండెల్లోని మంట, కడుపులో ఆకలిని తెలియనివ్వటం లేదమ్మా. రారా, నా చేతో ముద్దైనా తిందు గాని రా బాబు. ఎవరిక్కడికి వచ్చారు? అబ్బాయి ఎవరు రాలేదే. అమ్మా, అన్నయ్య వచ్చాడా? వచ్చాడమ్మా, వచ్చాడు. నా చేత్తో ముద్ద అన్నమైనా పెట్టుకోలేదు, దురదృష్టవంతురాల్ని. హలో, శాంతి గారు ఉన్నారండి? నేను శాంతిని మాట్లాడుతున్నాను. శాంతి గారు, నేను శాంతిని. విజయ్ మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఊరు బయట పాడుపడ్డ డ్రామా హాల్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్తారు కదా? ఇప్పుడే వెళ్తున్నాను. విజయ్, ఎలా ఉన్నావు విజయ్? శాంతి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాకు తెలుసు. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావో నాకు తెలుసు. ఎందుకు వెళ్ళొస్తున్నావో కూడా నాకు తెలుసు. చూడు శాంతి, చిన్నప్పటి నుంచి అన్ని నీ ఇష్ట ప్రకారమే చేశాను. ఆఖరికి నీ పెళ్లి విషయంలో కూడా నీ ఇష్టాన్ని ఒప్పుకున్నాను. కానీ వాళ్ళ నీ ఇష్టాలు నా ఉద్యోగానికి మచ్చ తెస్తున్నాయి. డిపార్ట్మెంట్లో నా పరువును తీస్తున్నాయి. డాడీ, మంచికి సాయం చేస్తేనే పోయే పరువు పరువు కాదు డాడీ, బరువు. దాన్ని నేను మోయలేను. ఏమిటా మంచి? ఒక కూని కొడుతూ తిరగటం నీ దృష్టిలో మంచా? అతన్ని కూని కోరనుకోవడం మీ దృష్టిలో పని డాడీ. జీవితంలో భాగమైన ఉద్యోగానికి మచ్చొచ్చిందనే మీరు ఇంత బాధపడితే, జీవితాంతం కావాలనుకున్న నా మనిషికి మచ్చొస్తే నేనెంత బాధపడాలి? అవన్నీ నాకు అనవసరం. పోలీస్ ఆఫీసర్ కూతురు ఒక నేరస్తుడితో తిరగటం, ఇది నేను సహించలేని విషయం. మాటి మాటికి అతన్ని నేరస్తుడు అంటే నేను భరించలేను. నువ్వు భరించినా భరించలేకపోయినా కొద్ది రోజుల్లో వాడికి నా చేతులతోనే సంఖ్యలు వేస్తాను. అప్పుడేం చేస్తావు? యు కాంట్ డూ ఇట్ డాడీ, యు కాంట్. న్యాయానికి సంఖ్యలు వేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైండ్ ఇట్. అసలు అంతకుణ్ణి నేన్రా. నువ్వా నాన్న రామానుజన్ చంపింది? ఎందుకు చంపావు? ఆ రామానుజం గారు నేను చేసే దోపిడీల్లో ప్లాన్స్ ఇస్తూ ఉండేవాడు. అందుకు వాడికి కొంత వాటా ఇచ్చేవాడిని. డబ్బు మీద కామం ఎక్కువైన వాడు యజమాని మీదే చెయ్యెత్తుతాడు. అది నిత్య సత్యం. అవునా కాదా? ఆ నిత్య సత్యాన్ని ఫాలో అయ్యి ఆ రామానుజంగాడి వీరావేశంతో ఒక రోజు నా దగ్గరకొచ్చి, ధర్మరాజు, మరీ కాజమయ్య కవులు చెప్పకయ్యా. నేను బొత్తిగా ఈక్వేషన్ తెలియని వెళ్తాను కాదు.
ఎక్కడ గుణించాలో ఎక్కడ భాగించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇంతవరకు సంపాదించిన డబ్బు కారణం నా క్రిమినల్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ కి రావాల్సిన కరెన్సీ నువ్వు కట్ చేస్తే టోటల్ గా నీ బతుకు సెంట్రల్ జైల్లో తెల్లవారేటట్టుగా నేను సెట్ చేస్తాను. కనుక మర్యాదగా నా వాటా భాగించి భాగం పంచేయి. రామానుజం, పోగాలం దాపరించిన అసిస్టెంట్ యజమాని ముందే మందు కొడతాడు. అది నిత్య సత్యం. అవునా కాదా? నీ ఈక్వేషన్ లో అర్థం గురించుకోలేంత వెర్రివేధో కాడయ్యా ఈ రామాంజం. నేను ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, రేపు సాయంత్రం అనగా 26వ తేదీ సాయంత్రం 8 గంటల్లోగా నా వాటా సొమ్ము డెబిట్ లేకుండా నాకు అందజేయాలి. అందజేయకపోతే నువ్వు చేసే దొంగ పనులు ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు కట్టలు కట్టి ఎప్పటికప్పుడు జారీ చేశాను వాటిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను. అప్పుడు నీ బతుకు 0 అవుతుంది. ఇది నీ నిత్య సత్యాలకి నా క్లైమాక్స్ ఈక్వేషన్. బాగా ఆలోచించుకో. తప్పేట్టు లేదని ఆ తప్పుడు లెక్కల పంతుల్ని తప్పించటానికి వాడింటికి వెళ్ళాను. అప్పుడు నాకు తెలిసింది అక్కడ ఒక హత్యా నాటకం జరగబోతుందని. నా పని సులువు చేసిన ఆ విజయగాడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. అతను బయటకు వెళ్ళగానే అతని నాటకానికి వాడి జీవితానికి తెర వేసి తెరచాటుకు వచ్చేశాను. ఇప్పుడు ఆ విజయగాడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. వాడు మన కోసమే వేటాడుతూ ఉంటాడు. అవునా కాదా? అవును డాడీ. మన కోసం వేటాడే వాణ్ణి మనమే వెంటాడి వెంటనే క్లోజ్ చేయాలి. అది నిత్య సత్యం. అవునా కాదా? అర్థమైంది సర్దార్. అర్థమైతే ఇంకా నిలబడే ఉన్నావే. మీరు పంపించిన రౌడీలు విజయ్ చేతిలో దెబ్బలు తిన్నారు. జగ్గు మీరు ఎక్కడే ఉంటారని చెప్పేశాడు. విజయ్ రామానుజన్ చంపిన వాడిని గుర్తుపట్టాను. వాడే. అంటే వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడన్నమాట. ఇక నా చేతిలో నుంచి తప్పించుకోలేవురా, తప్పించుకోలేవు. ఏమిటి విజయ్, ధర్మరాజుని చూడగానే అలా ఆవేశపడ్డావు? ఈ ధర్మరాజు ఈ రోజున ఈ హత్య విషయంలో నా జీవితంలోకి ప్రవేశించలేచ్చండి. 15 సంవత్సరాలకు ముందే నా జీవితంలోకి వచ్చి నా గుండెలో భయంకరమైన చిచ్చు పెట్టాడు. ఏమిటి విజయ్ నువ్వు చెప్పేది? అవును చంటి, 15 సంవత్సరాల క్రితం ఊరి బయట ఉన్న మా పెట్రోల్ బంకు దగ్గర ఓ రోజు రాత్రి ఒకడిని అతి దారుణంగా పొడిచి చంపేశాడు ఈ ధర్మరాజు. అది కళ్ళారా చూసిన మా నాన్న కోర్టులో సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ధర్మరాజు ఓ రోజు రాత్రి ఆ అర్ధరాత్రి సమయమున సత్యశీలుడైన
ఆ రాజును సంహరించుటకు ఒక రాక్షసుడు వచ్చాను. చదువుతుండు, ఇప్పుడే వస్తాను. ఎన్ని లీటర్లు కావాలండి? నిన్ను కాల్చి తగలెట్టడానికో 80 లీటర్లు కావాలి. గుర్తొచ్చానా? రేపే నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి, అవునా కాదా? అంతకంటే ముందు చేసిన తప్పును చూసిన వాడిని తప్పించడం తప్పనే పని. అది నిత్య సత్యం. నన్నే చట్టానికి పట్టిద్దాం అనుకున్నావరా లుచ్చ? చట్టానికి దొరకకుండా చంపగలిగిన వాడే ఈ రోజుల్లో తెలివైనవాడు. అది నిత్య సత్యం, అవునా కాదా? చెప్పరా? పరిగెత్తు, పరిగెత్తు. నేను వెంటబడే కంటే ఈ మంట నిన్ను వేటాడుతుంది. అప్పుడు నా సాక్ష్యం కాలి మాడి బూడిదైపోతుంది. విజయ్, నాన్న గుండెను పగిలేలా ఏడ్చాను. అప్పటికే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. మా నాన్నను నిర్దాక్షిణ్యంగా చంపినందుకు ఆ ధర్మరాజును చట్టం శిక్షిస్తుందనుకున్నాను. కానీ వీడే మా నాన్నను హత్య చేశాడు. మా నాన్న మీద పెట్రోల్ పోసి కాల్చి చంపడం నా కళ్ళారా చూశాను. వీడే మా నాన్నను హత్య చేశాడు. మా నాన్నను చంపడం నా కళ్ళారా చూశాను. కేసు పూర్వాపరాలు విచారించిన మీదట విజయకుమార్ అనబడే ఇతని తండ్రి సుందరేశ్వరరావు చనిపోయిన సమయంలో ధర్మరాజు రాజకీయ నాయకుడు పిళ్ళ ఫణీంద్ర గారింట్లో విందులో ఉన్నాడని సాక్ష్యాధారాలను బట్టి రుజువైంది. వ్యక్తిగత సమస్యల వల్ల సుందరేశ్వరరావు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ధర్మరాజు నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం. అలా తప్పించుకున్నాడా ధర్మరాజు? కానీ వాడు మా నాన్నను ఎలా చంపింది ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. అందుకే చంటి, మండే మంటలు ఎక్కడ కనిపించినా చనిపోయిన మా నాన్న గుర్తొస్తాడు, ఆ ధర్మరాజు గుర్తొస్తాడు. ఆ క్షణంలో నేనే మర్చిపోతాను. విజయ్, ఎప్పుడు ఏమీ తెలియనట్టు ఎంతో సరదాగా ఉండే నీలో ఇంత ఆవేదన ఉందా? ఆవేదనే కాదు చంటి, ఆ ఆవేదనలో చెప్పలేని ఆవేశం, ఆ ఆవేశంలో కడుపు రగిలిపోయే ప్రతీకారం ఉన్నాయి. ఈ నేలకు ఆ ధర్మరాజు నాకు కంటపడ్డాడు. వాడెక్కడున్నా సరే పట్టుకుని మా నాన్నను ఎక్కడ చంపాడో అక్కడే, ఎలా చంపాడో అలాగే వాడిని చంపి తిరుగుతాను. విజయ్, వాడిని చంపేస్తే నువ్వు నిర్దోషం చట్టానికి తెలిసేదేలా? వాడితో పాటే నీకున్న ఆధారం కూడా సమాధి అయిపోతుంది. అప్పుడు నీకు జైలు శిక్ష పడుతుంది. నీ తల్లి చెల్లి నీడ తోడు లేకుండా అయిపోతారు. అంటే ఈ ఆలోచన నాకు లేదనుకున్నావా? వాడిని చట్టానికి అప్పగించి నేను నిర్దోషినని నిరూపించుకుంటాను. ఆగిపోయిన నా చెల్లెలు పెళ్లి చేస్తాను. ఆ తర్వాత ఆ ధర్మరాజును నా చేతులతో చంపి నా పగ తీర్చుకుంటాను. విజయ్, వాడిని పోలీసులకు పట్టించి ఎలా చంపుతావు? చంపుతాను. దిస్ ఈస్ మై లాస్ట్ బెట్. ఇందులోనూ విజయం నాదే. వెయిట్ అండ్